గ్రీస్‌లోని తెస్సా నుంచి జర్మనీకి బయలుదేరిన రయానర్ విమానంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సుమారు 16,000 అడుగుల ఎత్తులో మిడ్ ఎయిర్‌లో ఒక్కసారిగా పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్యాసింజర్స్ అంతా గాఢ నిద్రలో ఉన్నారు. టైరు పేలినట్లు వచ్చిన ఆ సౌండ్‌తో అందరూ ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే విమానం లోపల ఎయిర్ ప్రెషర్ పడిపోయి ఒకేసారి ఆక్సిజన్ మాస్కులు పైనుంచి కిందకు పడ్డాయి. క్యాబిన్ లోపల అంతా గందరగోళంగా మొదలైంది. ఆకాశంలో గాలి వేగానికి ప్రెజర్‌కు విమానం విండో పూర్తిగా ఊడిపోయింది. ఆ విండో పక్కనే కూర్చున్న 61 ఏళ్ల ఒక సెర్బియన్ ప్యాసింజర్ గాలి ఫోర్స్‌కు ఆ కిటికీలోంచి బయటకు వచ్చేశాడు. లక్కీగా అతను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడం వల్ల బాడీ లోపలే ఉంది. కానీ అతని హెడ్, షోల్డర్స్ విమానం బయట గాల్లో వేలాడాయి. -డిగ్రీల చల్లగాలి, విపరీతమైన స్పీడ్ రావడంతో అతను ఊపిరాడక ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉంటే తోటి ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఎమర్జెన్సీ డోర్ ఏమైనా ఓపెన్ అయ్యిందేమోనని ప్యాసింజర్స్ అంతా వణికిపోయారు. అయితే ఆ టెన్షన్లోనూ తోటి ప్రయాణికులు చాలా సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. కిటికీలోంచి బయటకు వెళ్తున్న ఆ వ్యక్తిని చుట్టుపక్కల ఉన్నవాళ్లు ప్రాణాలకు తెగించి గట్టిగా పట్టుకుని లోపలికి లాగారు. అలా కొద్ది నిమిషాల పాటు మిడ్ ఎయిర్లో చావుతో పోరాడిన ఆ ప్రయాణికుడు తోటివారి సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం రైట్ సైడ్ ఇంజన్ ఫెయిల్యూర్ అవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది. ఇంజన్ బ్లేడ్ ముక్కలు విరిగి విమానం కిటికీని బలంగా తాకడంతోనే ఆ విండో పగిలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. పైలట్ వెంటనే అలర్ట్ అయ్యి విమానాన్ని మళ్లీ గ్రీస్ వైపు తిప్పి సేఫ్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో విమానంలో ఉన్న మిగతా 170 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కిటికీలోంచి గాల్లోకి వెళ్లిన ప్రయాణికుడికి మెడ, భుజాల దగ్గర గాయాలు అయ్యాయి. చలిగాలి తీవ్రతకు చర్మంపై ఫ్రిక్షన్ బర్న్స్ కూడా అయ్యాయి. ప్రస్తుతం అతన్ని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో అలాస్కా ఎయిర్లైన్స్ విమానంలో కూడా ఇలాగే డోర్ ఊడిపోయిన ఘటన జరిగింది. ఇప్పుడు రయానార్ ఫ్లైట్లో జరిగిన ఈ ప్రమాదంపై అధికారులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు.